యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి పిలుపును గనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను అనే మాట తెలియజేయచుండాలని చూడగలం. గమనించండి, క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ శ్రేష్టమైనటువంటి దినమున మన నాథుడు, విమోచకుడు, రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క రాకడ, దాని యొక్క ఔన్నత్యమైనటువంటి దాని గురించి యేసయ్యే ఆయా సందర్భాల్లో తెలియజేసినటువంటి కొన్ని మాటలు ఈ సమయంలో కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను అనేటువంటి మాట తెలియజేయచున్నాను చూడండి. మరికొన్ని సందర్భాలు ఆయన మాట్లాడినటువంటి మాట కనుక చూసినట్లయితే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెంచుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టిలో ఉన్నటువంటి ఏ ఒక్కడు నశించుట అనేటువంటి ఆయనకు ఇష్టముగా లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశంతో యేసయ్య చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులైనటువంటి వారిని పిలుచుచూ ఉండటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. అందుకే ఆయన యొక్క పని గురించి, ఆయన యొక్క స్థితి గురించి ఈ దినాన పాత నిబంధన పాఠ్యభాగంలో ప్రవక్త యెషయా వందల సంవత్సరాల క్రితమే తెలియజేసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, ఆయన మాట్లాడుతుంటాడు 61వ అధ్యాయంలో కనుక చూసుకున్నట్లయితే 3వ వచనంలో ఆయన మాట్లాడుతుంటాడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా అదిగట్లయితే భూదండను, ఇంకా గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా మాటలు తెలియజేయచ్చు ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ బీదలైనటువంటి వారికి సువార్త ప్రకటించడానికి, బంధకాల్లో ఉన్నటువంటి వారికి విడుదల అనేటువంటి దాన్ని, నలిగినటువంటి వారికి ఆదరణ అనేటువంటిది కలుగ చేయడానికి ప్రభువు వచ్చుచూ ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేస్తే, ఆ క్రమంలో భాగంగా ప్రభు అనేటువంటి క్రీస్తు యేసు ప్రత్యక్షతలో ఆయన మాట్లాడుచూ ఉన్నటువంటి మాట కనుక, చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే అనేకులను పిలుచుచూ ఉండటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేసిన. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే ఈ శ్రేష్టమైనటువంటి నాన్న నాథుడు, విమోచకుడు, రక్షకుడు అయినటువంటి యేసయ్య పిలుపును పిలవటం జరిగిందో, పిలుపు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యమైనటువంటి దాన్ని గుర్తెరిగినటువంటి వారే ఇంతకాలము మనం నిరీక్షించున్నటువంటి ఆ యూదుల రాజు అనేటువంటి ఆ పాపలను పరిహరించేటువంటి ఆ మెస్సయా రాజు, ఈ అభిషక్తుడు, ఈ క్రీస్తు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం జరిగిందో, ఆయన చేయుచూ ఉన్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ నతనయేలును చూసినటువంటి వాడే అంటాడు కదా, మేము ప్రవక్తలు ఎవరి గురించి అయితే చెప్పారో ఆయన మేము కనుగొన్నాము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తారు. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ విశ్వాస జీవితంలో చాలా సందర్భాల్లో మన భక్తి అనేటువంటిది ఎక్కడితో ఆగిపోతుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకోలేతే, నే గుడికి వెళ్ళానా లేదా, నేను ప్రార్థన చేసుకుంటున్నానా లేదా, నేను స్వీచార్పణలు, దశంభాగాలు, కానుకలు ఇస్తున్నానా లేదా, నేను ఉపవాసాలు ఉంటున్నానా లేదా, నేను బైబిల్ చదువుతున్నానా, పాటలు పాడుతున్నానా, మరొక పని చేస్తున్నానా లేదా, ఇంతటితోనే ఆగిపోతూ ఉండటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేసాం. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ విశ్వాస జీవితంలో వీటితో పాటు మనం చేయాల్సినటువంటి కొన్ని పనుల గురించి నిన్నటి ఆదివారం కూడా ప్రభు అయినటువంటి దేవుడు తెలియజేసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే ఆంధ్రేయ అతికొస్తే యేసయ్య యొక్క ఔన్నత్యం గుర్తెరగడం జరిగిందో, ఆంధ్రేయ చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే సీమోను ఆయన పిలుచుచూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ సువార్త అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది నిలిచిపోవట్ల. దేవుని కూర్చున్నటువంటి ఔన్నత్యము, దేవుని కూర్చున్నటువంటి అది యొక్క ప్రకటన అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చేస్తున్నటువంటి పని కనుక చూస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక చైన్లో లింకులాగా కనుక జ్ఞాపకం చేస్తే యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండటాన్ని మనం ఎరిగినటువంటి వారమే అనేటువంటి మాటను తెలియజేస్తా ఉన్నా. ఆ క్రమంలో భాగంగా గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ దినాన పిలుపు చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రవక్తలు అనేటువంటి వారు ఎవరి గురించి అయితే చెప్తా ఉన్నారో, పరిశుద్ధ గ్రంథంలో అనేటువంటి ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చుచున్నదో, ఆ మెస్సయా రాజు అనేటువంటి యేసు అనేటువంటి ఆయన కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మేము నజరేతులో
కనుగొన్నాము అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉంటాను. చూడండి పిల్లలు, ఎప్పుడైతే నజరేతు అనేటువంటి మాట నతనయేలు అనేటువంటి ఆయన వినడం జరిగిందో, నేను అనుకుంటాను ఇక్కడైతే రాయటానికి కుదరదు, కానీ అతిగా కనిపిస్తుంది ఒక్కసారి పక్కున నవ్వుంటాడు అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉంటాను. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ కొన్ని విషయాలను కొన్ని సందర్భాలను బట్టి దానికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం బ్యాక్గ్రౌండ్ బట్టి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం నమ్మటానికి ఇష్టపడము అనేటువంటి మాట తెలియజేయచ్చు. చీరాలకు అతి దగ్గరగా ఉన్నటువంటి స్టువార్టుపురం అనేటువంటి ప్రాంతం మనందరూ ఎరిగిన వారు. స్టువార్టుపురం నుంచి ఒక ఎస్ఐ గారు బయటకు వచ్చాడంట, మంచిగా సత్ప్రవర్తనతో అన్నాం అనుకోండి, మనం నమ్ముతామా? స్టువార్టుపురం ఏంటి అదిగా కనుక జ్ఞాపకం చేసుకుని అక్కడ నుంచి ఎస్ఐ రావటం, అక్కడ నుంచి ఒక త్రాగుబోతు వచ్చాడంటే, అక్కడ నుంచి ఒక పనికి మాలినటువంటి వాడు వచ్చాడంటే, అక్కడి నుంచి కనుక చూసుకులైతే టైగర్ నాగేశ్వరం ఇచ్చినటువంటి ఒక గొప్ప దొంగ వచ్చాడంటే మేము నమ్ముతాము. కానీ అదిగా కనుక చూసుకులైతే ఒక మంచి వ్యక్తి అక్కడి నుంచి వచ్చాడంటే మేము నమ్మము అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉన్నాను. చిలకలూరుపేట వెళ్ళేటువంటి సమయంలో కనుక చూసుకులైతే తిమ్మాపురం అనేటువంటి ఒక గ్రామం మనకు కనబడుతూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. దాని ముందు కనుక చూసుకులైతే ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే దొంగ తిమ్మాపురం అంటే అదిగా కనుక చూసుకులైతే ఈజీగా దాన్ని మనము గుర్తించేటువంటి వారుగా ఉంటూ ఉండడానికి జ్ఞాపకం చేస్తాం. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ అక్కడ నివసించినటువంటి ప్రజలైనటువంటి వారు చేసినటువంటి పనులను బట్టి ఆయా గ్రామములు అనేటువంటి వాటికి, ఆయా పట్టణములు అనేటువంటి వాటికి ఆయా ఇబ్బందికరమైనటువంటి పేరు అనేటువంటిది వచ్చి ఉండటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. అదే క్రమంలో కనుక జ్ఞాపకం చేసుకులైతే ఈ నజరేతు అనేటువంటి ఈ ప్రాంతం యొక్క పరిస్థితి కనుక జ్ఞాపకం చేస్తే ప్రవక్తలు దీన్ని గూర్చి అన్నారు కదా, అది జీవం లేని ఎందుకు పనికి రాదన్నారు. పెద్దలైనటువంటి వారు దాని గురించి మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకులైతే అది చీకటితో సమానమైనటువంటి గ్రామము, దానివల్ల ప్రయోజనమేమీ లేదు అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకుని ఒక గనుడైనటువంటి రాజు ఈ నజరేతు గురించి మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకుంటే చూడండి, రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం నుండి 2 వచనాలు కనుక గమనించినట్లయితే అక్కడ తెలియజేయబడుతూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అక్కడ మాట్లాడుతూ అంటారు కదా, 9వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 11వ వచనాన్ని మీరు ఇంటికి వెళ్ళినాక చదవండి. సొలొమోను మందిరము కట్టడానికి, తన నగరను కట్టడానికి కావలసినటువంటి దేవదారులు అనేటువంటివి, సరళ వృక్షములు అనేటువంటివి, కావలసినటువంటి ఆయా కలప అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే తూరు రాజు అనేటువంటి హిరాము అనేటువంటి ఆయన తన రాజ్యం నుండి పంపించినటువంటి వాడిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ విస్తారమైనటువంటి ఈ యొక్క కలప అనేటువంటిది పంపినటువంటి దాన్ని బట్టి కనుక జ్ఞాపకం చేసినట్లయితే సంతోషించినటువంటి రాజు అనేటువంటి సొలొమోను చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసినట్లయితే రాజు అయినటువంటి హీరాము రాజా, నీవు నాకు చేసినటువంటి ఉపకారమునకు ప్రతిగా నేనేం చేస్తా అంటే మాకు సంబంధించినటువంటి 20 గ్రామాలను మీకు బహుమతిగా ఇస్తున్నాము. గలిలయ ప్రాంతానికి చెందినటువంటి 20 గ్రామాల్లో నీకు ఇస్తున్నాము అనేటువంటి మాటను తెలియజేసి ఆ గ్రామాలు ఇచ్చినటువంటి వాడిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే రాజు అనేటువంటి సొలొమోను ప్రత్యుపకారంగా గలిలయలో ఉన్నటువంటి 20 గ్రామాలు అనేటువంటివి బహుమానంగా ఇచ్చాడో వాటిని చూచు నిమిత్తమై రాజు అనేటువంటి హీరామ్ అనేటువంటి ఆయన తూరు దేశం నుండి ప్రయాణమై వచ్చినటువంటి వాడిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. ఆ 20 గ్రామాలను చూశాడంట, పట్టణాలు చూశాడట. పట్టణాలు చూసిన తర్వాత ఆ రాజు మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంటే 13వ వచనం చదువు తల్లి. ఆయన అంటాడు, నా సహోదరుడా ఓ సొలొమోనా, నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏ పాటివనెను, నేటికి వాటికి కాబూల్ అని పేరు అని మాటను తెలియజేస్తుంటాను. చూడాలి, కాబూల్ అని ఒకటే నెంబర్ వేసి కింద ఫుట్ నోట్లు అంటాడు కదా, నిష్ప్రయోజనమైనవి. ఆ 20 పట్టణాలు కనుక జ్ఞాపకం చేసుకులైతే ఈ నజరేతు అనేటువంటిది కూడా ఒకటిగా ఉంటూ ఉంటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని బిడ్డలైనటువంటి వారు అది జీవం లేదు అంటున్నారు, ప్రజలైనటువంటి వారు అది చీకటమయం అంటున్నారు, పాలకులు అనేటువంటి వారు దీని గురించి పలుకుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకులైతే అది ఏ విధమైనటువంటి ప్రయోజనము లేనటువంటి పనికి మాలినటువంటివి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ నజరేతు అనేటువంటి ప్రాంతంలో ఎవరెవరున్నారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే అదిగా పనికి మాలిన వాళ్ళందరూ అక్కడ చేరారట.
ఇంకా గనక జ్ఞాపకం చేస్తే మోసగాళ్ళు అనేటువంటి వారు, ఇబ్బందికరమైనటువంటి జీవన విధానం కలిగినటువంటి వారందరూ అక్కడ చేరారు అనేటువంటి మాట తెలియజేయచుండాలని చూడాలి. అక్కడ వీరు చేయుచున్నటువంటి పని గనక జ్ఞాపకం చేసుకులైతే యెరూషలేమునకు వెళ్ళేటువంటి వారిని ఆయా మాయ మాటలు చెప్పి మోసగించేటువంటి స్థితి కలిగినటువంటి వారుగా ఉన్నారు ఈ నజరేతు వాసులు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంత ఇబ్బందికరమైనటువంటి, ఇంత అదిగా ఆయాసకరమైనటువంటి, దుఃఖకరమైనటువంటి స్థితి కలిగినటువంటి ఈ నజరేతు అనేటువంటిది ఏ ఒక్కరి చేత, ఏ ఒక్క మంచి అనేటువంటిది అదిగా చూస్తే మంచిగా పిలువబడినటువంటి ఈ నజరేతు అనేటువంటి దాని గురించి ఈ దినాన పిలుపు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకులైతే, నజరేతులో యేసు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన మరెవరో కాదు, మనం అందరం నిరీక్షించుచున్నటువంటి ఆ మెస్సయాను మేము నజరేతులో కనుగొన్నాము అనే మాట తెలియజేయచుండాలని చూడాలి. అందుకే ప్రియులారా, నతనీయులు మాట్లాడుతూ అంటాడు కదా, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇప్పుడు మానవులమైనటువంటి మన యొక్క కన్నులు ఎక్కడుంటవి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, ఎక్కడైతే శ్రేష్టమైన ఉన్నవో, ఎక్కడైతే ఘనమైనటువంటివి, ఎక్కడైతే ఉన్నతమైనటువంటి ఉన్నవో అక్కడ మన కన్నులు చూసేటువంటిదిగా ఉంటూ ఉండాలని చూడాలి. అయితే ప్రభు కన్నులు ఎక్కడ ఉండవు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నశించుచున్నటువంటి స్థలాల్లో, అదిగా బాధింపబడుచున్నటువంటి ప్రజలైనటువంటి వారిని చూసేటువంటిదిగా, ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని చూసేటువంటి వాడిగా ప్రభు కన్నులు మనకు కనబడుతూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. అందుకే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ మనకు మరి తేటగా అర్థం అవ్వాలనేటువంటి ఉద్దేశంతో యేసయ్య తన పరిచర్యలో తెలియజేసినటువంటి ఒక మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆరోగ్యవంతులను పిలుచుటకు నేను రాలేదు, రోగము కలిగినటువంటి వారిని పిలవడానికి నేను వచ్చాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. పుణ్యాత్ములుగా ఉన్నటువంటి వారిని, పరిశుద్ధులుగా ఉన్న వారి కోసం నేను రాలేదు, కానీ పాపులను నేను పిలవచ్చి తిని అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. అణగారిపోవచ్చున్నటువంటి, ఇబ్బందికరమైనటువంటి స్థితిలో అదిగా బాధింపబడుచున్నటువంటి, నలిగినటువంటి వారి కోసం నేను వచ్చాను అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉంటాను చూడగలను. అందుకే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ దినాన దేవుని యొక్క ఉద్దేశాల్లో, దేవుని యొక్క ప్రణాళికలు గుర్తెరగినటువంటి ఈ నతనీయులు లోకరీతిగా ఆలోచిస్తూ అంటాడు కదా, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అనేటువంటి మాటను అడుగుతూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. అప్పుడే ఈ ప్రశ్న నతనీయులు అడిగిన సమయంలో పిలుపు పొజిషన్లో నువ్వు నేను ఉన్నావు అనుకోండి, మనం కూడా ఏం చేస్తాం? నిజమే కదా, నజరేతు ఇంత పనికి మాలింది కదా, దీనిలోంచి మెసేజ్ వచ్చాడంటే ఎవరో చెప్పడం, నేను నమ్మటం ఏంటి అనేటువంటి ఆలోచన బట్టి తిరిగి మళ్ళా ఇంకొకసారి ఆలోచిద్దాం అనేటువంటి వెనకడుగు వేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేస్తాము అనే మాట తెలియజేసుకుంటాను చూడు. అయితే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఆయనక ఔన్నత్యాన్ని రుచి చూసినటువంటి, ఆయనక ఔన్నత్యాన్ని కన్నులారా చూసినటువంటి పిలుపు మరింత దృఢ విశ్వాసముతో నతనీయులతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంటే, నేను చెప్తే నువ్వు నమ్మటం లేదు కదా, కాబట్టి అంటూ ఆయన అంటే కదా, వచ్చి చూడుము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తున్నాం. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి నాన్న ఈ పిలుపు అనేటువంటి ఆయన చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, ఈజ్ గివింగ్ ద గ్రేట్ ఇన్విటేషన్ టు ద నతనీయుల్. నతనీయులు అనేటువంటి వానికి ఒక గొప్ప ఆహ్వానం అనేటువంటిది ఇచ్చుచున్నటువంటి వాడే. ఆ ఆహ్వానంలో ఆయనకు ఆంతర్యం అనేటువంటి తెలియజేస్తుంటాడు కదా, నేను చెప్తే నువ్వు నమ్మటం లేదు కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ అనుమానపు స్థితిగతులు అనేటువంటివి పటాపంచులు అవ్వాలంటే, నీవు కూడా ఆర్థిక చూసినట్లయితే మనందరి యొక్క రక్షణార్థమే వచ్చినటువంటి ఆ మెస్స యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరగాలంటే నువ్వు చేయాల్సినటువంటి పని కనుక చూసినట్లయితే, వాద ప్రతివాదనలు అనేటువంటి వాటితో సమయం అనేటువంటిది దుర్వినియోగం చేసుకోవటం కాదు, కానీ నేను అయ్యే దగ్గరికి వెళ్తా ఉన్నాను, నువ్వు కూడా వచ్చి చూడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ కీర్తనాకారు ద్వారా ప్రభు అయినటువంటి దేవుడు ముందరగానే వ్రాయించినటువంటి ఒక చక్కని మాట కనుక జ్ఞాపకం చేసినట్లయితే 34వ సంకీర్తన 8వ చరణము మొదటి భాగంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, యెహోవా ఉత్తముడు అని ఎవరు పడితే వాళ్ళు చెబితే మీరు నమ్మవలసినటువంటి ఆవశ్యకత లేదు అనేటువంటి మాట తెలియజేయచుంటాను, జ్ఞాపకం. ఒకవేళ నా ఔన్నత్యం గురించి, నా పరిశుద్ధత గురించి, నా సర్వశక్తిమత్వం గురించి, నేను మీ మీద చూపుతున్నటువంటి కృపణ గురించి కనుక చూస్తే ఏదైనా అనుమానం అనేటువంటిది మీలో ఉన్నట్లయితే
మీరు గుడ్డిగా నమ్మవలసినటువంటి ఆవశ్యకత లేనే లేదు అంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. యెహోవా ఉత్తముడు అని మీరు రుచి చూచి తెలుసుకొనండి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తారు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు తనయుడైనటువంటి క్రీస్తు యేసు యొక్క ఔన్నత్యాన్ని సరైనటువంటి రీతిలో గుర్తించినటువంటి చాలా మంది చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన యొక్క సార్వభౌమాధిపత్యమైనటువంటి దాన్ని అనుమానించినటువంటి వారిగా ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. అటువంటి వారిలో ఒక వ్యక్తిని ఈ సమయంలో గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయంలో గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే సిరియా సైన్యాధ్యక్షుడైనటువంటి నయమాను అనేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఇబ్బందికరమైనటువంటి అనారోగ్యం చేత ఎంతగానో కుమిలిపోవచ్చున్నటువంటి ఈ నయమాను అనేటువంటి ఆయన దైవజనుడైనటువంటి ఎలీషా వద్దకు ఎప్పుడైతే రావడం జరిగిందో ఎలీషా మాట్లాడుతుంటాడు, ఓ ఈ నయమాను నువ్వు ఒక పంచే అంటూ ఆయన అంట కదా. ఏమంటా అంటే, నువ్వు వెళ్ళి యోర్దానులో 7 మారులు మునుగుము అనేటువంటి మాటను తెలియచేసినటువంటి వాడిగా ఉంటూ ఉంటాను జ్ఞాపకం చేసి. ఆ మాట కూడా ఏం చెప్పలేదండి. ఎవరు చెప్పారు? అదిగా కానీ చూస్తే అతని దాసుడైనటువంటి గెహజీ అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను జ్ఞాపకం చేస్తూ. మన దౌర్భాగ్యం ఏంటంటే, మనం పొందాల్సినటువంటి దీవెనలు అనేటువంటివి, మనం కలిగి ఉండవలసినటువంటి నెమ్మది సమాధానం అనేటువంటిది మనం కలిగి ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే, బయట పోయిన బడాయే గుళ్ళో కూడా దేవుని దగ్గర కూడా ప్రదర్శించాలనేటువంటి వెర్రితనం అనేటువంటిది కలిగినటువంటి వారుగా ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటామంటే, అదిగా చూస్తే దేవాలయంకి వెళ్ళంగానే పాస్టర్ గారు లేసి, సార్ ఏంటి 2 రోజులుగా కనపడతలేదు, రండి అని, అమ్మ నువ్వు పక్క జరుగు, సార్ కూర్చుంటారు, లేదంటే సార్ కుర్చీ తీసుకురండి, ఐకేడయ్యండి అంటూ ఐడెంటిటీ అనేటువంటిది ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన అనేటువంటిది కలిగినటువంటి వారుగా ఉంటాను. చూడండి, గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని కంటే గనులు ఇక్కడ ఎవరు లేనే లేరు అనేటువంటిది మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియదు. ఇక్కడ ఘనపరచబడవలసింది కేవలము దేవుని యొక్క నామము తప్ప వేరొకటి కాదు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ సత్యాన్ని గుర్తెరగనటువంటి కొద్దిపాటి అజ్ఞానంలో ఉన్నటువంటి లోకపరమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ నయమాను చెప్పుచున్నటువంటి మాటలు కనుక జ్ఞాపకం చేసుకుంటే, 1 వాడు నా దగ్గరకు వస్తాడనుకుంటే వాడు రాలేదు. 2 ఇబ్బంది కలిగినటువంటి నా శరీరం మీద వాడు చేతిని అలాగుంచి ఏదేదో చేసి ఏదేదో చేస్తాడు చెప్తాడు అనుకుంటే అది చేయలేదు. 3వది వాడి పనివాడిని పంపాడు. 4వది ఏమన్నాడు, యోర్దానుకు వెళ్ళి అక్కడ మునగమన్నాడు. రే, మన దగ్గర ఉన్నటువంటి నదుల కంటే అదిగా కనుక జ్ఞాపకం చేస్తే యోర్దాన్లో ఉన్నటువంటి నదులు శ్రేష్టమైనటువంటివా, మన నదుల కంటే అవి ఏ పాటివి అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇలాంటి అజ్ఞానంలో మనం కూడా ఉన్నామేమో ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి అనేటువంటి మాట తెలియజేయచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పొందవలసినటువంటి మేలు, గొప్ప ఆశీర్వాదము, గొప్ప ఆరోగ్యం అనేటువంటి దానికి ఎప్పుడైతే దూరస్తుడు అవుతా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నయమాను పక్కన ఉన్నటువంటి పనివాడు గమనించడం జరిగిందో, ఆ సమయంలో వాడు బుద్ధి చెప్పుచున్నటువంటి వాడే నయమాన్తో మాట్లాడుతుంటాడు కదా, అయ్యా 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 ఒక్కసారి నీ ఆలోచనలు పక్కన పెట్టి నేను చెప్పే మాట దయచేసి వినండి. ఒకవేళ ఆ దైవజనుడు అనేటువంటి వాడు ఏదైనా ఒక గొప్ప పని చేయమని చెప్తే, నీ కుష్ఠరోగం బావాలంటే నీ బొట్టన మీద నాకు ఇచ్చే అన్నాడు. ఇస్తాడు కూడా. దేహం మొత్తం ఉన్న రోగం బావాలా, ఒక అవయం ఒక చిన్న వేలిపోతే పోద్దా? వేలుపోతాం పెద్ద సమస్య ఏమీ కాదు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ లేదు, నువ్వు గుండు చేయించుకుని నా దగ్గరికి రా, అప్పుడు ఆలోచిస్తాను నీ క్షయరోగం, నీ కుష్ఠరోగం గురించి అన్నాడు అనుకోండి, ఖచ్చితంగా గుండు చేయించుకోండి, లేదంటే ఖచ్చితమే అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఆయన మాట్లాడుతుంటాడు, అయ్యా ఒకవేళ ఆయన ఒక గొప్ప పని చెప్తే దాన్ని చేయకుండా మానవు కదా. ఇది మునగటం అనేటువంటిది పెద్ద పని, దాంతో పోలిస్తే కాదు కదా. కాబట్టి ఎందుకు నువ్వు విధమైనటువంటి ఆలోచన చేస్తున్నావు, మనం ఆ పని చేద్దాం అనేటువంటి మాట ఎప్పుడైతే చెప్పడం జరిగిందో, నయమాన్ అనేటువంటి ఆయన ఆ పని ఎప్పుడైతే చేయటం జరిగిందో, అతని దేహం మనందరం ఎరిగినటువంటిదిగా పసిపిల్లవాని దేహం వల్లే రూపాంతరం చెందింది అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను జ్ఞాపకం చేస్తూ. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇంతదనక కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే అసలు వీడెవడు, వీళ్ళ ఔన్నత్యం ఏంటి, వీళ్ళ సర్వశక్తిమత్వం ఏంటి, అసలు వీరు
ఎందుకు పనికిరాని వారని పలికినటువంటి ఈ నయమానే తిరిగి వచ్చినటువంటి వాడే మాట్లాడుచూ ఉన్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే చదవండి రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా. చదవమ్మా ఏంటది? అప్పుడు అతడు దైవజనుడి వద్దకు తిరిగి వచ్చి నిలచి, చిత్తగించము, ఇజ్రాయెల్లో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటను మరి యొక్క దేవుడు లేడు. చాలండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, యెహోవా ఉత్తముడు కాదు, వచ్చి రుచి చూసి తెలుసుకోండి. నతనయేలు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? నువ్వు చెప్పే మాటలు ఎలాగైనా నమ్మశక్యమైనవి అనేటువంటి మాట తెలియజేస్తుంటే, పిలుపు మాట్లాడుతుంటే వచ్చి చూడము. ఇది నాన్న న్యాయమాన మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుందో, వీటిని నేనేమి నమ్మను, నా దేశాన్ని నేను తిరిగి వెళ్ళిపోతాం అనేటువంటి మాట చెప్తాను. నో అలా కాదు నాదా స్వామి, మనం ఆయన చెప్పినటువంటి చందాన్ని చేద్దాం అనే మాట చేశారు. తద్వారా దేవుడైన యెహోవా తప్ప లోకమందంతటా ఏ దేవుడునో లేడు అంటూ ఆయన గొప్ప సాక్ష్యం అనేటువంటిది ఇవ్వగలిగినటువంటి రుచిని చూడగలిగాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. మరొక మాట చెప్పిన ముందుకు సాగాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నా అనే మాట తెలియజేసిన పునరుద్ధారుడైన యేసయ్య శిష్యులైనటువంటి వారిని దర్శించినటువంటి సమయంలో వారి మధ్యలో తోమా అనేటువంటి ఆయన లేడు. ఆ సమయంలో శిష్యులందరూ తోమా వచ్చిన తర్వాత మాట్లాడుతూ అంటారు కదా, తోమా నువ్వు లేవు, గురువు గారు వచ్చారు, గురువు గారిని చూసి మాకు చాలా సంతోషం వేసింది అనే మాట చెప్పేసరికి తోమా పలికినటువంటి మాటలు కనుక జ్ఞాపకం చేస్తాను. నేను నమ్మను. చనిపోయిన ఆయన రావటం ఏంటి, ఆయన మీతో మాట్లాడటం ఏంటి, ఆ మాటలు మీరు నాకు చెప్పడం ఏంటి, నేను మీ మాటలు నమ్మటం ఏంటి అంటూ అతిగా కనుక జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆయన మాట్లాడుతాడు కదా, ఆయన గాయముల్లో నా చేతి వేలు ఉంచి చూచి తాకితేనే తప్ప నేను నమ్మను అనేటువంటి మాటను పలికినటువంటి వాడిగా ఉంచి ఉంటాను జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత 8 దినాల అనంతరం కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే తలుపులు మూయబడి ఉన్నటువంటి సమయంలో నాదుడైనటువంటి యేసయ్య ఆ గదిలోనికి వచ్చినటువంటి సమయంలో ఎప్పుడైతే ఈ తోమ చూస్తుంది జరిగిందో, అదిగా తోమాతో యేసయ్య మాట్లాడుతూ పునరుద్ధారుడైన యేసయ్య మాట్లాడుతుంటాడు కదా, తోమా మునుపేదో అన్నావు కదా నీ స్నేహితులు అనేటువంటి వారితో, రా వచ్చి నా గాయములలో నీ చేతి వేలును ఉంచి నేను అవునో కాదో చూడుము అనేటువంటి మాటను ఎప్పుడైతే తెలియజేశాడో క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, తోమాలో ఉన్నటువంటి ఆ అనుమానపు చాలనేటువంటివి పటాపంచులైపోయినటువంటిగా తద్వారా తోమా మాట్లాడుతుంటాడు, ప్రభువా ఇంత దానికి ఏమన్నాడు అతగా చూస్తుంది, నేను నమ్మను అనేటువంటి ఈ తోమ గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ జరిగినటువంటి సంఘటన బట్టి, అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, వీరి మధ్య మాట్లాడుకున్నటువంటి ఈ సంభాషణలు అనేటువంటివి ఆయనకు తెలియజేసిన వారెవరు? ఎవరు లేరు కదా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా. అయితే సమస్తమును గుర్తెరిగినటువంటి సర్వాంతర్యామి అయినటువంటి సమస్తమును చూచుచున్నటువంటి విలుచున్నటువంటి సమస్త స్థితిగతులు ఎరిగినటువంటి నాదులైనటువంటి యేసయ్య ఎప్పుడైతే తాను మాట్లాడినటువంటి ఆ మాటలు దానికి సంబంధించినటువంటి సమాధానం అనేటువంటి తెలియజేస్తా ఉన్నాడో, తద్వారా తోమాలో ఉన్నటువంటి ఆ అజ్ఞానము అంధకారం అనేటువంటిది పటాపంచలైపోయినటువంటిదే. తోమా యేసయ్యను చూస్తూ అంటాడు కదా, ప్రభువా అనేటువంటి మాటను పలుకుతూ ఉంటాను జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, పనికి మాలినటువంటి వాద ప్రతివాదనలు మనం చేయకూడదు. మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన్ను నమ్మాలి, విశ్వాసం అనేటువంటిది అనేళ్ళ కనపరచాలి అనే మాట తెలియజేయకుండా చూడగలను. ఈ దినాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ స్థితిలో లేనటువంటి నతనయేలు మాట్లాడుతూ అంటాడు కదా, నజరేతులోంచి మంచిది ఏదైనా రాగలదా అనేటువంటి మాట తెలియజేస్తుంటే, అందుకు పిలుపు మాట్లాడుతూ అంటాడు కదా, వచ్చి చూడుము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తాం. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎప్పుడైతే వచ్చి చూడమని చెప్పాడో ఆ సమయంలో కనుక జ్ఞాపకం చూస్తే పిలుపు అనేటువంటి ఆయనతో కలిసి నతనయేలు అనేటువంటి ఆయన వచ్చుచున్నాడో, వచ్చుచున్నటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన కనుక జ్ఞాపకం చేస్తే చూడండి ప్రియులారా, 47వ వచనంలో ఆయన మాట్లాడుతుంటారు కదా, యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని
అతను గూర్చి చెప్పాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, యేసయ్య జన సమూహం మధ్య కూర్చుని ఉండొచ్చు. ఆ సమయంలో కనుక జ్ఞాపకం చేసుకుంటే కొద్దిపాటి దూరంలో నతనయేలు, ఫిలిప్పు అనేటువంటి ఇద్దరు కలిసి వస్తా ఉన్నారు. కలిసి వచ్చుచున్నటువంటి సమయంలో నతనయేలు చూసినటువంటి యేసయ్య తన చుట్టూ ఉన్నటువంటి వారిని చూస్తూ మాట్లాడుతుంటాడు. పోయి ఆతగా ప్రజలైనటువంటి వాళ్ళారా, ఇదిగో ఆ వచ్చుచున్నటువంటి వారిని చూస్తారా, అతని పేరు నతనయేలు, అతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, అతని యందు ఏ కపటమును ఏ దోషమునో లేదు అనేటువంటి మాటలు మాట్లాడుతుంటే వచ్చుచున్నటువంటి నతనయేలు ఈ మాటలు విన్నాడు. యేసయ్య తన గురించి చెప్పుచున్న మాటలు విన్నటువంటి ఈ నతనయేలు అనేటువంటి ఆయన కనుక జ్ఞాపకం చేసుకుంటే ఒకంత ఆశ్చర్యచకితుడయ్యాడు. అనేకమైనటువంటి ఆలోచనలు పడ్డాడు. ఏంటి ఆ ఆలోచన అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంటే మునుపు అన్నాడు, నేను యేసును కలుసుకున్నటువంటి చూసినటువంటి సందర్భాలు ఎక్కడ లేవు కదా, మరి ఈయనకు నన్ను గూర్చి ఎలాగూ తెలుసు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే రావడం జరిగిందో, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, నతనయేలు యేసయ్య వద్దకు వచ్చి మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేశారు. చూడండి, ఆయన మాట్లాడుతూ అంటాడు, అదిగా చూస్తే ఏమంటాడు, నీవు నన్ను ఏలాగున ఎరుగుదువు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడాన్ని అడుగుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తారు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఆయన మాట్లాడుతుంటాడు, నీవు నన్ను ఎలాగున ఎరుగుదువు. కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంటే చెవులు కలగజేసినటువంటి వాడు వినకుండునా, కన్నులు కలగజేసినటువంటి వాడు కనుక చూస్తే కానక ఉండునా అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. సర్వ సృష్టికి నిర్మాణకుడు, ప్రాపకుడు అనేటువంటి సర్వశక్తివంతుడు అనేటువంటి దేవుడు చేయుచున్నటువంటి ఒక పని అనేటువంటి దాన్ని మనం మర్చిపోవచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తున్నాయి. ఏంటి ఆ పని అనేటువంటి అని కనుక గమనించినట్లయితే మన దేవుడు ఆకాశం అందున్నాడు అనే మాట తెలియజేయచ్చు ఉండాలి. ఆకాశం అందుండి ఆయన చేయుచున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనకారుడు మాట్లాడుతూ 11వ సంకీర్తన 4వ చరణంలో తెలియజేస్తూ అంటాడు కదా, యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, ఆయన అంటాడు కదా, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచు ఉన్నాడు, తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలన చేయుచు ఉన్నాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ మానవులమైనటువంటి మనం ఈ లోకతత్వంలో పడిపోయినటువంటి వారమై ఒక సత్యాన్ని మర్చిపోతున్నా. ఏంటి ఆ సత్యం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే సమస్తమును కలుగజేసినప్పుడు దేవునికి సింహాసనము ఆకాశం ముందున్నది. ఆకాశం ముందు సింహాసనం కలిగినటువంటి మన దేవుడు అయినటువంటి యెహోవా, అది కలిసి మన దేవుడు సింహాసనాసీనుడు అయినటువంటి వాడే ఒక పని చేస్తున్నాడు. ఏంటి ఆయన చేయుచున్నటువంటి పని అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన నరులైనటువంటి వాని కన్నులారా చూస్తాం. కేవలం నరులనేనా? ఆదికాండ గ్రంథకర్త రాస్తూ అంటాడు, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమిని చూసినప్పుడు ఏం కనపడిందంట? చెడిపోయి ఉండేను అనేటువంటి మాటను తెలియజేస్తుంటాను. అంటే భూమిని చూస్తున్నాడు ఆయన. ఆదాము అవల అనేటువంటి వారిని కలగజేసినటువంటి దేవుడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదాము అవల అనేటువంటి వారు చేసినటువంటి తప్పును చూశాడు. ఆజ్ఞ అతిక్రమం అనేటువంటి దాన్ని చూశాడు. అందుకే ఆయన అక్కడ ప్రత్యక్షుడు అనేటువంటి వాడే ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆదామా నీవెక్కడున్నావు? తినవద్దనేటువంటి చెప్పిన వృక్షఫలమును నీవు తింటివా అనేటువంటి మాటను అడుగుతూ ఉండాలని చూడగా, తిన్నాడో లేదో ఆదాముకు తెలియదా? అక్కడ ఏం జరిగింది అనేటువంటి ఆదాముకు తెలియదా? చాలా బాగా తెలుసు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన దేవుడు కనుక జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క స్థితి కనుక జ్ఞాపకం చేసుకుంటే గ్రంథకర్తలు రాస్తుంటారు కదా, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తాం. మన దేవుడి యొక్క ఔన్నత్యం అనేటువంటి దాని గురించి ఆర్థిక రాజు అనేటువంటి సొలొమోను ఆలయ ప్రతిష్ట పండగ నాడు చేసినటువంటి గొప్ప ప్రార్థనలో తెలియజేసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, దేవా యెహోవా నీవు ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడవు, ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడవు, అంతటి ఘనుడవు, అంతటి మహోన్నతుడవు, అంతటి ఉన్నతుడవు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకో. అంతటి మహోన్నతుడైనటువంటి ఆయన చేయించినటువంటి పని గురించి ఈ కీర్తనకారుడు దావీదు 11వ సంకీర్తనలు అంటాడు కదా, నీవు ఆకాశం ముందు సింహాసనాసీనుడవై నరులైన వాడిని కన్నులారా చూస్తున్నా. ఒకటి. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక చూస్తున్నట్లయితే చూస్తాం మాత్రమే కాదు కానీ వారిని నీవు పరిశీలన
అంటే ప్రతి ఒక్కరి హృదయాలను ఆయన చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం పరిశీలన చేస్తున్నాడు అనే మాట తెలియజేస్తుంటే, సువార్తికులు ఆర్తిక పరిశుద్ధ గ్రంథంలో అనేక స్థితి గురించి చెప్పబడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంటే, నరుల హృదయము ఆయన మరీ తేటగా ఎరిగినటువంటి వాడు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోవాలి. మన అందరి గురించి ఆయన ఎరిగినటువంటి వాడు అనేటువంటి మాట తెలియజేస్తుంటే, తిమోతికి రాసినటువంటి పత్రికలో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, ప్రభువు తన వారిని ఎరుగును, ప్రభువు తన వారిని ఎరుగును. తన వారు మాత్రమే కాదండి, ఆయన కాని వారిని కూడా ఆయన ఎరిగినటువంటి వాడిగా ఉన్నాడు అనే మాట తెలియజేయచుండొచ్చు. అయితే ఆయనకు సంబంధించినటువంటి వారిని మరి బాగుగా తేటగా ఎరిగినటువంటి వాడిగా ఆయన ఉన్నాడు అనేటువంటి మాట తెలియజేయచుండొచ్చు. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు. వింటూ చూస్తున్నటువంటి దేవుడు చేత కాకుండా చేతులు కట్టుకుని కూర్చునేటువంటి వాడు కాదు. ఆయన ప్రతిస్పందించి సహాయం అందించి జనుల పక్షాన ఉండి వారిని ఉద్ధరించేవాడు, కాపాడేటువంటి వాడు అనేటువంటి మాటను చెప్పడానికి, బలపరచడానికి రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో ఒక చిన్న సంఘటన అనేటువంటిది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాన్ని మనం పరిశీలన చేయొచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి, రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 8, 9, 10 వచనాలు కనుక మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒక మాట తెలియజేయబడుతూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చూడండి, అక్కడ ఆయన మాట్లాడుతుంటాడు, సిరియా రాజు ఇజ్రాయేల్ వారితో యుద్ధము చేయవలని కోరి అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంటికి వెళ్ళాక చదవండి, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ సిరియా రాజు అనేటువంటి ఆయన ఇజ్రాయేల్ వారితో యుద్ధం చేయాలని తన ప్రజలైనటువంటి వారిని, సైన్యాన్ని కనుక జ్ఞాపకం చేసుకులైతే మోహరింపజేసినటువంటి సమయంలో అక్కడ కనుక జ్ఞాపకం చేసుకులైతే యుద్ధం అనేటువంటిది ఆర్థిక చూస్తే దాని నుంచి ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ చక్కగా తప్పింపబడినటువంటి వారుగా, సంరక్షింపబడినటువంటి వారుగా ఉంటూ ఉంటారని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేసు. కేవలం ఇది ఒకసారి మాత్రం కాదు, కానీ పదే పదే జరుగుతూ ఉండగా సిరియా రాజుకు ఒక అనుమానం వచ్చింది. మనము మన ఈ అంతఃపురంలో ఆర్థిక ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ను పట్టుకుని మనం ఇబ్బంది పెట్టాలని, యుద్ధం చేయాలనేటువంటి ఆలోచన, పన్నాగాలనేటువంటి మనం పన్నుతా ఉంటుంటే, మనం పన్నుచున్నటువంటి ఒక పన్నాగంలు అనేటువంటివి ఇజ్రాయెల్ రాజునకు, ఇజ్రాయెల్ ప్రజలకు ఎవడో అందజేస్తున్నాడు. వాడెవడో ఇప్పుడు నాకు తెలియాలి. అది నువ్వా అంటూ అటుగా గనక జ్ఞాపకం చేసుకులైతే, తన చుట్టూ ఉన్నటువంటి వారందరినీ గనక జ్ఞాపకం చేసుకులైతే రాజు ప్రశ్నిస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. గమనించడం క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఎవడు గనక చూసుకులైతే నేను కాదనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. వారు కాదన్నటువంటి మాట కూడా సత్యం అనేటువంటిది రాజు గమనిస్తా ఉన్నాడు. ఆయన దిక్కుతోచున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఒక వ్యక్తి మాట్లాడుతుంటాడు, రాజా, నువ్వు పలుకుతున్నటువంటి చందాన మన రాజ్యంలో ఇజ్రాయెల్ వారి పక్షాన వహించినటువంటి వాడు ఏ ఒక్కడు లేడు. నిశ్చయముగా అందరూ నీ వారే, నువ్వెవరిని అనుమానించడానికి వీల్లేనే లేదు. అయితే మరి మన రహస్యాలు ఎట్లా ఇజ్రాయెల్ రాజునకు, ప్రజలకు అదిగా బట్టబయలు కాపాడుతా ఉన్నావు అనేటువంటి మాట చెప్పినటువంటి సమయంలో అప్పుడు అతను మాట్లాడుతుంటాడు, అయా, మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ మాటలనేటువంటివి అదిగా నువ్వు అనుకుంటున్నామేమో, మనం మాత్రమే వింటున్నామని. అయితే అటుగా కనుక చూసినట్లయితే ఇజ్రాయేలులో దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు. మనం అంతఃపురంలో ఇక్కడ చేయుచున్న ఆలోచనలన్నీ, మన మాటలన్నింటినీ ఆయన చాలా చక్కగా వింటా ఉన్నాడు. వినుచున్నటువంటి ఆయన రాజుకు వర్తమానం పంపుతున్నాడు కాబట్టి రాజు జాగ్రత్త పడుతున్నాడు. అందుకే మనం వాళ్ళని ఏమీ చేయలేకపోతున్నాము అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళు ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, అంతఃపురంలో విరోధులు చేసే ఆలోచనలను దేవుడు తన దాసుడికి బట్టబయలు చేస్తూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాటను తెలియజేస్తున్నా. గమనించండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ రాజుల గ్రంథంలో ప్రభునటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే దైవజనుడితో మాట్లాడుతూ అంటాడు, దైవజనుడా అంటూ ఆయన అంటాడు, హిజ్కియా చేసిన ప్రార్థన నేను విన్నానని చెప్పు, అతని కన్నీటిని నేను చూశానని చెప్పు అనేటువంటి మాటను తెలియచేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తూ. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మన దేవుడు ఎలాంటి వాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే సర్వాంతర్యామిగా సమస్తమును ఉన్నటువంటి వాడిగా ఉంటూ ఉంటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తాం. అందుకే ఎక్స్‌లోస్ నిర్గమాకాండంలో మీ దేవుడు ఎవరంటే ఏమంటే, మేము మమ్మల్ని గురించి ప్రశ్నిస్తే ఫరోకేం చెప్పమంటావు అని అడిగినటువంటి సమయంలో మోషే తాను మాట్లాడుతుంటే ఒక పరీక్ష ఏమని చెప్తావు అంటే, నేను ఉన్నవాడను
అనువాదం లేదండి. ఉందా? 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 ఏమో నా మట్టుకైతే లేదు. శివకుమారి ఉంది. సింహకు అమ్మా నువ్వెవరు అని నేను అడిగా. ఇప్పుడు నువ్వేం చెప్పాలా? నేను శివకుమారి అనుదానను. అంటే ఇప్పుడు నీ పేరేంటి? శివకుమారి అనుదానను కూడానా? జాగ్రత్తగా నా ఈ బాధ కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అక్కడ పదాలు కూడా చూడండి. ఉన్నవాడను అంటే ఫాంట్ సైజ్ పెంచుతాడు, అనువాడను అనేసరికి ఫాంట్ సైజు అక్షరాల ఏంటది సైజు కాస్త తగ్గిస్తాడు అనే మాట తెలియదు. ఉన్నా అలా ఉందా లేదా? ఉందమ్మా. అక్షరాల సైజు తగ్గించాడా లేదా అక్కడ? అంటే ఇప్పుడు నా బాధ అర్థమైందా కొంత? మీరు ఎవరు సార్ అని ఎవరన్నా నన్ను అడిగారు అనుకో, చక్రధర్ అనువాడను. మీ పాస్టర్ గారు ఎవరు అనేవారు అనుకో, చక్రధర్ అంటే రెండు కలిపి చెప్పటానికి వీళ్ళనే లేదు అనే మాట తెలియజేస్తూ ఉండవచ్చు. నేను ఉన్నవాడను, ఎక్కడున్నాడు అనేటువంటి దాని గురించి చాలా సందర్భాల్లో ఆయన తన గురించి తాను చెప్పుకున్నటువంటి మాట కనుక జ్ఞాపకం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడను, సంచరించువాడను, అల్ఫయు ఒమేగయు ఆదియు అంతమునై ఉన్నటువంటి వాడను అనేటువంటి మాచును, సమస్తమును కలగజేసినటువంటి వాడను అనేటువంటి మాచును తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తాం. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అట్టి స్థితి కలిగినటువంటి దేవుడు ఆతిగా కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే వీరికి తెలియజేస్తున్నాడు అనేటువంటి మాచును తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేస్తాం. అట్టి స్థితి కలిగినటువంటి దేవుడు నతనయేలును మాత్రమే కాదు కానీ చాలా మందిని చూశాడు కాబట్టి ఆయన ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తుల గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు ప్రియులారా, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, దావీదు నా హృదయానుసారుడు. ఏమున్నాడు చూసారా? అదిగా దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, అతని వంటి వాడు భూమి మీద వేరొకడు లేడు అనే మాట తెలియజేస్తుంటే, నూతన నిబంధనలో ప్రభు అయినటువంటి యేసయ్య మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ బాగా స్త్రీలు కనినటువంటి వాళ్ళలో బాప్తిస్తం ఇచ్చేటువంటి యోహాను కంటే గొప్పవాడు లేడని నేను మీతో నిశ్చయముగా చెప్పుచు ఉన్నాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నాను, జ్ఞాపకం చేస్తూ. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే కేవలం దేవుడు సర్వ సృష్టిని, సమస్త జీవరాశిని, మానవులను కలుగు చేయటం మాత్రమే కాదు కానీ ఆయన చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే సర్వ సృష్టిని చూస్తున్నాడు, సర్వ సృష్టితో మాట్లాడుతూ ఉన్నాడు, సర్వ సృష్టిని పరిశీలన చేస్తూ ఉన్నాడు అనే మాట తెలియజేస్తున్నాను. చూడగలం ఆ సత్యాన్ని గుర్తెరగక మనమేమనుకున్నామంటే ఆయనకు నా గురించి తెలియదు అనుకుంటాం. ఓ మర్డర్ జరిగితేనో, ఓ దొంగతనం జరిగితేనో పోలీసులు నేటి దినాల్లో చాలా చురుగ్గా ప్రవర్తిస్తున్నారు. అవకాశం ఉంటే వెంటనే పట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే అదిగా కొన్ని రోజుల వ్యవధిలో ఈజీగా వాడిని పట్టేస్తున్నారు. మానవుల జ్ఞానం ఏ పాటిది? మనకున్న జ్ఞానం ఏ పాటిది? చాలా తక్కువ, చాలా 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 తక్కువ. మరి దేవుడు, ఆయన జ్ఞానము, ఆయన ఔన్నత్యము, ఆయన దృష్టి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే సమయంలో మొదటి గ్రంథంలో అన్న మాట్లాడుతుంటది, ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన ఎలాంటి వాడట? అనంత జ్ఞాని అనేటువంటి దేవుడు. అనంత జ్ఞాని అనేటువంటి దేవుని కన్ను దృష్టికి కనబడకుండా దాగుకొనగలిగినటువంటిది, ఆయన పరిశీలనకు అందకుండా ఉండగలిగినటువంటి రహస్యం అనేటువంటిది ఏది సృష్టిలో లేనే లేదు అనేటువంటి మాట మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడ ఆ సత్యాన్ని గుర్తెరగినటువంటి ఈ నతనీయులు ఒక ఇంత ఆశ్చర్యచకితుడే మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నన్ను నీవు ఎలాగు ఎరుగుదవు? ఇక నేను ముగించేస్తాను అంటుంటే ప్రియులారా, ఓహో అదే కానీ సందేహం అంటూ అయ్య మాట్లాడినటువంటి ప్రత్యుత్తరం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవని తల్లి కంటిన్యూషన్లో ఆయన మాట్లాడుతుంటాడు, అదే కదా నతనయేలు నీ సందేహం? పిలుపు నిన్ను పిలవక మునుపే ఇంకా నీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే నేనే మీ కొరకు పంపబడినటువంటి ఆ మెస్సయాను అని నీవు నన్ను గుర్తించాలంటే నేను చెప్పేటువంటి ఈ మాట కూడా విను అంటూ ఆయన మాట్లాడినటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద, అంటే అక్కడ ఏదో పెద్ద సంఘటన జరిగింది. అన్నీ బైబిల్లో రాయాలంటే అది కుదిరే పనిగానే కాదు.
కొన్నిటిని ఆ పదాలు పద ప్రయోగము వాటికున్న బరువును బట్టి అక్కడ ఏదో జరిగింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే దేవుడు మనకు ఆదికాండం దృష్టిలో అయితే బుద్ధిని జ్ఞానం అనేటువంటివి అనుగ్రహించాడు కాబట్టి తెలుసుకోవాలనే మాట తెలియజేస్తుంటాను. చూడు ఆదికాండం 22వ అధ్యాయం అంటాడు కదా, ఆ సంగతులు జరిగిన తర్వాత అంటాడు. ఆ సంగతులు అంటే అక్కడేయో జరిగినాయి, అక్కడేయో జరిగినాయి. ఏం జరిగినాయి అది కనుక జ్ఞాపకం, అదొక మళ్ళీ సపరేట్ అయిపోతుంది, వద్దులే. ఆ సంగతులు అంటాడు. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆ దినములలో అంటాడు. ఆ దినములలో అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండాలని జ్ఞాపకం చేసుకోవాలి. గమనించడం క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా మరొక సందర్భంలో అంటాడు కదా, ఇది జరిగిన తర్వాత అంటాడు. అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు, అబ్రాహ్మా భయపడకము, నేను నీకు కేడమును, నేను నీకు ఆశ్రయమును, కోటయు అయి ఉన్నాను అంటాడు. ఎందుకంటే అబ్రాహాము ఒకళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళు తన్ను ఇంటికి తన్ను వచ్చిన తర్వాత అప్పుడు భయం పట్టుకుంది ఈయనకి. వాడిని తన్నాను, నన్ను వద్దారా ఇంటికి వచ్చాను. భయపడకు, ఇది జరిగిన తర్వాత నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు దిగులు పడాల్సిన భయపడాల్సిన ఆవశ్యకత లేదు అనే మాట తెలియజేయచుండొచ్చు. ఇది నన్ను కూడా జ్ఞాపకం చేస్తే ఒక్క మాటతో తన విశ్వాస జీవితాన్ని బాధిగా చూసులైతే చక్కగా అలంకరించుకున్నాడు ఈ నతనయేలు. ఏంటి ఆ మాట అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంటే యేసయ్య మాట్లాడుతుంటాడు, ఆ పిలుపు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే, ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే అనేటువంటి మాట తెలియజేయచుండొచ్చు. సింపుల్ థింగ్ అండి. మనం చాలా సందర్భాల్లో సినిమాలు చూస్తుంటాం, సీరియల్ చూస్తూ ఉంటాం. ఒక తల్లి ఆతిగా కనుక జ్ఞాపకం చూసుకులైతే, ఒక బిడ్డను చూసి కనుక చూసుకులైతే అది కలిసి అంటది కదా, నేను తిరణాల్లో పోగొట్టుకున్న నా కొడుకు వీడే అంటది. సీరియల్లో సినిమాలో చూస్తుంటాం కదా. ఈ నీ కొడుకు ఎట్టవుతాడు, వీడు అలా అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా ఆమె చెప్పేటువంటి మాటలు కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే, నా కొడుక్కి కుడి కంటిలో ఒక పుట్టుమచ్చ ఉండేది, లేదంటే వాడి బొటన వేలుకు మరొక పుట్టుమచ్చ ఉండేది, ఇది అనేటువంటి మచ్చను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం. మ్యానరిజంను బట్టి, కొన్ని రకాలైనటువంటి అలవాట్లు బట్టి కనుక జ్ఞాపకం చేసుకున్నైతే వీడు ఫలానా వాళ్ళకి సంబంధించినటువంటి వాడు అనేటువంటిది మనకి ఈజీగా అర్థమైపోతుంది అనే మాట తెలియజేయచ్చు. అంటే నేను అనుకుంటాను క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఆ చెట్టు క్రింద ఏదో బలమైన సంఘటన జరిగి ఉండాలి. ఆ సంఘటన అనేటువంటిది అక్కడ నతనయేలుకు తప్ప వేరొకటికి తెలిసే అవకాశం లేనే లేదు. అందుకే యేసయ్య నొక్కి ఒక్క నుంచి మాట్లాడుతుంటాడు, ఆ అంజూరపు చెట్టు, ఆ అంజూరపు చెట్టుతో నీకు చాలా అవినాభావ సంబంధం ఉంది, దాని దగ్గర నువ్వు చాలా చాలా విషయాలు చేశావు, అవన్నీ నాకు తెలుసు అనేటువంటి మాట ఎప్పుడైతే ఆయన తెలియజేయడం జరిగిందో క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, అంతకుముందు నతనయేలు మాట్లాడినటువంటి మాట కనిపిస్తుంది, నీవు నన్ను ఎలాగెరుగుదువు అన్నాడు. ఇప్పుడేమన్నాడు, ఆ అంజూరపు చెట్టు కింద నువ్వు కూర్చున్నప్పుడైనా మాట ఎప్పుడైతే అన్నాడో ఆయన మాట్లాడుతుంటాడు, బోధకుడా ఖచ్చితమే, నిజమే, ఈ పిలుపు చెప్పినటువంటి మాట నీవు దేవుని కుమారుడు అని నేను విశ్వసిస్తున్నాను అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ శ్రేష్టమైనటువంటి నాన్న నతనయేలు విశ్వాసం అనేటువంటిది రెట్టింపు అవుతూ ఉంటాను జ్ఞాపకం చేస్తాను. కారణం ఏంటంటే పిలుపు అతనితో మాట్లాడుతుంటే వచ్చి చూడము అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ పిలుపు పలికినటువంటి ఈ మాటను బట్టి, ఆంధ్రేయ నిన్నటి ఆదివారం పలికినటువంటి మాటలు బట్టి మనం కూడా చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇంకా ఎందరు బిడ్డలైతే అవిశ్వాసంలో ఉంటా ఉన్నారు, ఇంకా ఎందరైతే ఆర్థిక కనుక జ్ఞాపకం చేస్తే దేవుని సన్నిధానంలో దూరంగా ఉంటూ అంధకారానికి తమ యొక్క జీవితాలన్నిటి అప్పగించుకొనొచ్చు నాశనానికి చేరువుగా ఉంటా ఉన్నారో, అటువంటి వారికి ఈ ఆంధ్రేయలాగా, ఈ పిలుపులాగా మనం కూడా ఒక ఇన్విటేషన్ ఆహ్వానం, వచ్చి చూడండి. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి అనేకులను ఈ 2024 సంవత్సరంలో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన సన్నిధానములకు నడిపించేటువంటి ఆయన పాత్రలుగా నీవు నేను మనందరము ఉండాలి అనేటువంటి మాటను తెలియజేస్తుండడానికి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పాత్రగా మనం ఉండటం మాత్రమే కాదు, కానీ ఈ దినాన పిలుపు మాట్లాడుతుంటాడు, వచ్చి చూడుము. ఆయన దేవుని కుమారుడో కాదు, ఆయన మెస్సయ్యో కాదు, వచ్చి చూడుము అనేటువంటి మాట తెలియజేస్తుంటే, ఆ మాట మనల గురించి మనము చెప్పుకొనగలిగిన స్థితిలోనికి మన ఆధ్యాత్మిక జీవితాలు ఎదగాల. ఎలా ఎదగాల? ఎవడన్నా మన గురించి ఏమన్నా అన్నాడు అనుకో, మనం చేసే పని అండి, నువ్వు దొంగ అని అనుకో, మనం ఏంటో నేను ఒక దొంగే,
నువ్వు ఇంకా A to ABCDEFGHI 1 2 3 ఇన్ఫినిటీ అంటావే. అది కాదు, నేను దొంగనా, వచ్చిన బ్రతికేంటో చూడు. యేసయ్యతో మాట్లాడుతున్నారు కనుక ఆయన వ్యతిరేకించేటువంటి ప్రజలైనటువంటి వారు, వీడు పాపి, వీడు తిండిపోతూ, వీడు త్రాగుపోతూ, వీడు అది ఇది అనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి సమయంలో యేసయ్య అన్నాడు, మీరు 10 మీరు 150 అన్నాడా? ఏమన్నాడు? నేను పాపినా? ఓకే, నాలో పాపం ఉన్నదని రూపింపగలవాడెవడు? ముందుకు రండి, వచ్చి చూడండి, నాలో ఉన్న పాపం ఏంటో మీరు బట్టబయలు చేయండి అనేటువంటి ప్రశ్న వారిని అడుగుతూ ఉంటాను. జ్ఞాపకం చేసి 2024 సంవత్సరంలో ప్రభు మనల్ని ప్రేమించి అందరూ చూడలేనటువంటి ఈ ఘనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వస్త్రాన్ని ఈవిగా అనుగ్రహించి ఉండగా, ఈ వస్త్రంలో మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, ప్రభువా అనేకులకు మాదిరిగా ఉండగలిగినటువంటి జీవితాన్ని నాకు దయచే. పౌలు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలిని నడుచుకున్న చందాన మీరు నన్ను పోలి. కొంతమందితో తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు పిల్లలకి కొంతమంది గురించి, రే ఆ వెంకట్రావు గడ్లా బాగా చదువుకోరా, ఆ సుబ్బాయమ్మలా బాగా చదువురా అని చెప్తుంటారు. మన ఆధ్యాత్మిక జీవితాన్ని చూసి, మన భక్తి సహితమైనటువంటి స్థితిగతులను చూసి చాలామంది అనుకోవాలా, నేను కూడా వాళ్ళలాగుండాలి. అదే పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, సరి చేసుకున్నా, బాగున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే. ఇదేనా మనం చదువుకున్నటువంటి పత్రికా పాఠ్య భాగంలో భక్తమాసుడు పాలు మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసు మనసు ఎప్పుడైతే మనం కలిగి ఉంటాం, లోకం మీద, ఈ లోక ఆశల మీద వ్యామోహం అనేటువంటి మనకుండనే ఉండదు. క్రీస్తు యేసు మనసు మనకేం చెప్తుంది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తుంది. నశించుచున్న వారి రక్షణ కొరకు ప్రార్థన చేయమని చెప్తుంది. సహోదర ప్రేమ కలిగి ఉండమని చెప్తుంది. దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ఒక బలమైన పాత్రగా వాడబడు అంటూ మనను పురిగొల్పేటువంటిదిగా ఉంటూ ఉంటానని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ ఈ 2024 సంవత్సరాన్ని దేవుడు మనకు ఈవిగా అనుగ్రహిస్తే, ఇది నా పిలుపు మాట్లాడుతూ నతనీయులతో అంటాడు, వచ్చి చూడండి అంటున్నాడు. వచ్చి చూశాడు. చూసినటువంటి నతనీయులు అంటాడు, బోధకుడా. అనేక సంవత్సరాలుగా ఆయన సన్నిధానానికి వస్తున్నాం, మరి మనం అక్కడ ఆగిపోయామేమో. మన దేహాలైతే శారీరకంగా దేవుని మందిరంలో ఉంటున్నాము, కానీ ఆధ్యాత్మిక మన ఎదుగుదల ఆ 1% దగ్గర ఆగిపోయిందేమో. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఆ స్థితిలో కనపడినట్లయితే అలా ఉండొద్దు, మన జీవితాలను సరి చేసుకుందాం, ప్రభుతో అంటుకట్టుకుందాం, ఫలితం అనేకులకు మన జీవితాన్ని ఆదర్శప్రాయంగా నిలుపుకుందాం. అట్టి ధన్యతను, అట్టి ఘనమైనటువంటి స్థితిని ఆత్మదేవుడు నీకు నాకు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.